ఇదివరకు ఏదో 21 వచ్చినాయి అని ఏడిపించారు. ఇప్పుడు కనీసం ఈ జగన్మోహన్ రెడ్డికి 21 కూడా కాదు కదా, 11 సీట్లు దిక్కు లేదు. లేదండి, పార్టీ చింపేసినట్టే, ఇక జనాల్లో లేదు, ఇది పోయినట్టే పార్టీ. నమ్మలేదండి జనాలు. ఇంట్లో పాలన ఏంటండి, పెళ్లి చేసుకుని ఇంట్లో పెళ్ళాలని పెట్టినట్టు ఇంట్లో పాలన ఎవరు చేయమన్నాడు నిన్ను? సచివాలయాలు లేవా, అసెంబ్లీ లేదా, ఇంట్లో కూర్చుని ఫోన్ చేసి ఆడెక్కడికి వెళ్ళాడు ఈడెక్కడికి వెళ్ళాడంటే ఎవడంటాడు ఈ రోజున? 40 మంది సలహాదారులా నీకు? ఎందుకు ఆ 40 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చుగా? ఒకడికి 4 లక్షలు 5 లక్షలు జీతమా? నీకెందుకు ఈ పనులు? అందుకని ఏం లేదండి, జగన్మోహన్ రెడ్డిని మర్చిపోండి అందరూ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిపాలన ఏ రకంగా? సూపర్గా ఉందండి. పేదలు బతుకుతారు శుభ్రంగా. ఇప్పుడు ఇసుక లేదన్న బాధే, కానీ ఇసుక వదిలితే మట్టికి అందరికీ పని ఉంటుందండి. మాలాంటి వాళ్ళకి బాగా చేస్తున్నాడండి ఆయనే రావాలి. ఆయన వస్తేనే కొంచెం శుభ్రంగా ఉంది. ఆ ముఖ్యమంత్రి ఉన్నాడు కానీ ఏమీ లేదండి. ఏది అమ్మ ఓడి ఈ ఓడి ఆ ఓడి వేసాడు కానీ జనాలు బతుకు తగ్గేదండి. ఇంట్లో ఉండి పాలన చేస్తే ఇదిగో 10 సీట్లు కూడా రాలి, అలా ఉంటాయి వ్యాపారం. ఈసారి అసలు ఏం ఉండదు, ప్రతిపక్షం ఉండదు, ఏం ఉండదు, తీసేస్తున్నాయి పార్టీ పక్కనేటేస్తున్నాయి. ఇప్పుడు మనం విజయవాడ మునిగిపోతే చంద్రబాబు సహాయక చర్యలు మనం చూసాం. ఈ వయసులో కూడా బాగా లోతుల నీళ్ళు తిరిగి అందరిని కాపాడి సహాయ చర్యలు చేశారు. ఎలా అనిపించింది? అసలు నెంబర్ 1గా చేశారండి. ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు వరకు నేను చూడాల ఆ నీళ్ళలో తిరగడం. అసలు ఇంటికి కూడా వెళ్ళలేదండి. విజయవాడలో ఇల్లుండి ఇంటికి కూడా వెళ్ళకోకుండా అండి కలెక్టర్ గారు ఇంటికాడ ఉండి ఆయన శుభ్రంగా పనులు చేసి అప్పుడు ఇంటికి వెళ్ళాడు ఆయన. నెంబర్ 1. ఇక ఈ పార్టీ పోదండి ఇది. అలాగే ఇప్పుడు చంద్రబాబు ప్రభాకర్ పరిపాలన అబ్బో నెంబర్ 1 అండి. దెందులో టైగర్ ఆయన సూపరు. అసలు పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, ఎవరు వెళ్ళినా సరే ముందర టిఫిన్ చేశారా అమ్మా 12 అవుతుంది, నీకు ఇవాళ పని అవ్వదు, రేపు రా, రేపు వెళ్తే ఆ పని చూసి పిఏతో చేసి పంపిస్తాడు. నెంబర్ 1. అందుకనే కదండి 26,000 మెజార్టీతో గెలిపించుకున్నాం ఆయన్ని. ఇప్పుడు చంద్రబాబు ప్రభాకర్ గారి దగ్గర ఎవరైనా కష్టం చెప్పుకుంటారు, నేనున్నాను, నేను ఆదుకుంటాను, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తారండి. నిజమేనా? అది కరెక్ట్ అండి, అది యథార్థమైన మాట, అది సూపరు. అసలు మాట ఇస్తే తిరిగి ఉండదు, అసలు సమస్య లేదు. చేయాలైనా ఆయనే, కొట్టాలన్నా ఆయనే, పెట్టాలన్నా ఆయనే, అది నమ్మకం ఉంది మాకు. సమస్య అక్కడ అధికారులు నియమించి స్పాట్లో తెరుస్తారు, తేల్చేస్తాడు. ఇప్పుడు ఆ బసవదిరికి వేసామండి ఇదివరకే గెలిచిన. ఇప్పుడు 100 రోజులు అయింది, 3 సార్లు వచ్చాడు మాదేపల్లి మాకు ప్రభాకర్. అసలు అడ్రస్ లేడు. అసలు ఏమైంది మాదేపల్లి, లింగారగూడెం ఏమైంది, కాట్లపూడి ఏమైంది, ఏం లేవు. గెలిచాడు. 100 రోజులు అయింది, 3 సార్లు వచ్చాడు ప్రభాకర్ గారు. ఆయన ఒకసారి వచ్చి చూపివ్వండి, ఒక్కసారి రాలా. ఈ 100 రోజులు ఏమైనా పడిపోతే వచ్చి టక్కమని ఆదుకుంటాడు. అస్సలు నెంబర్ 1 దెందులో టైగర్ ఆయన సూపరు. ఇక ఆయన మించినోడు ఎవరు లేరండి మన నియోజకవర్గంలో. నెంబర్ 1గా చేస్తాడు. ఏదైనా లేకపోయినా ఒక ఆమెకి గ్యాస్ చచ్చిపోయింది ఈ ఊర్లో, వెళ్ళింది, అయ్యా నాకు తింటాకి దిక్కులేదయ్యా అంది. మన దొడ్లో గ్యాదలు ఉన్నాయి, నీకు నచ్చిన గ్యాదను తోలుకెళ్ళి అన్నాడు. మేము ఉన్నాం సాక్ష్యం, ఆ ఎదర సందులోనే ఇప్పటికే ఆ గ్యాద ఉంది. నెంబర్ 1గా కల్పించారు. మళ్ళీ అది చచ్చిపోతామే, గ్యాదను తీసుకో, తోలుకెళ్ళమ్మా, నీకు నచ్చిన తోలుకెళ్ళిపో, వెళ్ళు. సూపర్. ఆ లైన్ లేడండి ఆవికి, సూపరు. అటువంటి ప్రజాసేవ చేస్తాడు. వర్షాలు వచ్చినప్పుడు చంద్రబాబు ప్రభాకర్ పరిపాలన ఎలా చేశారండి? అబ్బో సూపర్ అండి బాబు. అటు కొల్లేరావు సార్ వచ్చాడు, లంకలు వెళ్ళాడు, ఏమేం జరుగుతుంది అసలు ఏంటని, ఏం లేకపోతే ఇచ్చాడు ఆయన, దగ్గరుండి చూశాడు, సూపర్గా చేశాడు. వాళ్ళైతే ఆ పార్టీ వాళ్ళు అయితే ఎవరు రాడండి బాబు. ఎంత చేస్తానంటే ప్రభుత్వం మీద బురదటువంటి జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్పాలి? ఇంకా ఏం చెప్తామండి, జనాల బుద్ధి చెప్పారు, ఇంకా మనం చెప్పేదే ఉంది. ఆ జనాలు బుద్ధి చెప్పారు, ఇంకెందుకండి నువ్వు అది చేయట్లా ఇది చేయట్లా. అక్కడ చూస్తేనే 3 బోట్లు పెట్టి దాన్ని గుద్దిచ్చాడు.
ఏం పనులండి ఇవి కూల్చాలని చెప్పి ప్రయత్నాలు చేశాడు. చేశాడు. జనాల బుద్ధి చెప్పారుగా. ఎందుకండి ఆ మాటలు ఎందుకు ఆ లోకం శుభ్రంగా ఇంటికాడ పడుకునేదానికి ఎవరు నమ్ముతాడు? ఇంకా అయిపోయింది. అలాగే ఇప్పుడు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు కదా, గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లు తీశారు, ఇప్పుడు మళ్ళీ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి ప్రతి పేదవాడు ఆకలి తీర్చే విధంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. దీని ఎలా చదువుతుంది? అసలు నెంబర్ 1 అండి. అన్నం లేనివాడికి అన్నం పెట్టినట్టే. ఇప్పుడు ఉన్నవాడు అంటే ఇంటికాడ తింటాడు, ఇప్పుడు అడుక్కునేవాడు ఉంటాడు. ఏదో 5 రూపాయలు నాలంటోడు నీళ్ళంటోడు వేస్తాడు, వెళ్ళి గమ్మున మొత్తం అంటున్నాడు. అసలు నెంబర్ 1 అండి. అటువంటిది పుణ్యం చేసుకున్నవాడు చంద్రబాబు నాయుడే, ఇంకెవరి వల్ల కాదు. తినే అన్నంలో మునిపోసాడు కదండి జగన్. ముసలోళ్ళు మొక్కోళ్ళు చక్కగా తింటున్నారు. తినే నోట్లు మా అన్నం మట్టిపోసేసావు, తీసేసావు. రాజశేఖర రెడ్డి అన్న అని చెప్పి అన్న క్యాంటీన్ నెట్టుకోవచ్చుగా. జనాలను ఇలా చేసేసాడు, పనికి మొదలు చేసేసాడు. థ్యాంక్ యూ అన్న. ఓకే. శుభ్రంగా ఇంటికాడ పడుకునేదానికి ఎవరు నమ్ముతాడు? ఇంకా అయిపోయింది. అలాగే ఇప్పుడు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు కదా, గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లు తీశారు, ఇప్పుడు మళ్ళీ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి ప్రతి పేదవాడు ఆకలి తీర్చే విధంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. దీని ఎలా చదువుతుంది? అసలు నెంబర్ 1 అండి. అన్నం లేనివాడికి అన్నం పెట్టినట్టే. ఇప్పుడు ఉన్నవాడు అంటే ఇంటికాడ తింటాడు, ఇప్పుడు అడుక్కునేవాడు ఉంటాడు. ఏదో 5 రూపాయలు నాలంటోడు నీళ్ళంటోడు వేస్తాడు, వెళ్ళి గమ్మున మొత్తం అంటున్నాడు. అసలు నెంబర్ 1 అండి. అటువంటిది పుణ్యం చేసుకున్నవాడు చంద్రబాబు నాయుడే, ఇంకెవరి వల్ల కాదు. తినే అన్నంలో మునిపోసాడు కదండి జగన్. ముసలోళ్ళు మొక్కోళ్ళు చక్కగా తింటున్నారు. తినే నోట్లు మా అన్నం మట్టిపోసేసావు, తీసేసావు. రాజశేఖర రెడ్డి అన్న అని చెప్పి అన్న క్యాంటీన్ నెట్టుకోవచ్చుగా. జనాలను ఇలా చేసేసాడు, పనికి మొదలు చేసేసాడు. థ్యాంక్ యూ అన్న. ఓకే. శుభ్రంగా ఇంటికాడ పడుకునేదానికి ఎవరు నమ్ముతాడు? ఇంకా అయిపోయింది. అలాగే ఇప్పుడు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు కదా, గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లు తీశారు, ఇప్పుడు మళ్ళీ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి ప్రతి పేదవాడు ఆకలి తీర్చే విధంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. దీని ఎలా చదువుతుంది? అసలు నెంబర్ 1 అండి. అన్నం లేనివాడికి అన్నం పెట్టినట్టే. ఇప్పుడు ఉన్నవాడు అంటే ఇంటికాడ తింటాడు, ఇప్పుడు అడుక్కునేవాడు ఉంటాడు. ఏదో 5 రూపాయలు నాలంటోడు నీళ్ళంటోడు వేస్తాడు, వెళ్ళి గమ్మున మొత్తం అంటున్నాడు. అసలు నెంబర్ 1 అండి. అటువంటిది పుణ్యం చేసుకున్నవాడు చంద్రబాబు నాయుడే, ఇంకెవరి వల్ల కాదు. తినే అన్నంలో మునిపోసాడు కదండి జగన్. ముసలోళ్ళు మొక్కోళ్ళు చక్కగా తింటున్నారు. తినే నోట్లు మా అన్నం మట్టిపోసేసావు, తీసేసావు. రాజశేఖర రెడ్డి అన్న అని చెప్పి అన్న క్యాంటీన్ నెట్టుకోవచ్చుగా. జనాలను ఇలా చేసేసాడు, పనికి మొదలు చేసేసాడు. థ్యాంక్ యూ అన్న. ఓకే. శుభ్రంగా ఇంటికాడ పడుకునేదానికి ఎవరు నమ్ముతాడు? ఇంకా అయిపోయింది. అలాగే ఇప్పుడు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు కదా, గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లు తీశారు, ఇప్పుడు మళ్ళీ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి ప్రతి పేదవాడు ఆకలి తీర్చే విధంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. దీని ఎలా చదువుతుంది?